5th సెంచరీలో లిటిల్ ఐస్ ఏజ్ అని వచ్చింది మేడం. లిటిల్ ఐస్ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్ కంప్లీట్గా కూల్ కావడం, సో పంటలు పండకపోవడం, తద్వారా జనాలు ఎక్కువ తినకపోవడం వల్ల ఇమ్యూన్ సప్రెస్ కావడం. అప్పుడే వచ్చినటువంటి డిసీజ్ ఏంటి అని అంటే మసూచి. ప్లేగు 13th సెంచరీలో వచ్చింది నాకు తెలిసినంతవరకు. ఈ మసూచి వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది. ఈ పాండమిక్ లాగా అయింది. సో కంప్లీట్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ ఉన్నటువంటి పల్లవ రాజు కొడుకు ఆయన ఏం చేశాడనంటే ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాలో ఏం చేసినాడనంటే రోగానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సెరం కలెక్ట్ చేసి, అంత బొబ్బలు వస్తే సెరం కలెక్ట్ చేసి చెట్ల రసాయనాలు ఏదో కలిపి ఏం చేసిన నార్మల్ పీపుల్కి ఇచ్చినాడు. నార్మల్ పీపుల్కి ఇచ్చి ఏం చేసినాడు అని అంటే వాళ్ళకి మళ్ళీ డిసీజ్ రావడం వల్ల ఏమైందనంటే అంత ఎఫెక్ట్ చూపించలేదు సటన్. సో ఇది ఒక రకంగా వ్యాక్సినేషన్ అంతేగా మేడం. సో ఆ వ్యక్తి ఎవరు అని అంటే బోధిధర్మ. సో యాక్చువల్గా వ్యాక్సినేషన్ అకార్డింగ్ టు మైక్రోబయాలజీ అండ్ సైన్స్ అసలు ఎప్పుడు మొదలైంది, అసలు వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వ్యాక్సినేషన్ మేడం? వ్యాక్సినేషన్ ఒక 400-500 సంవత్సరాల నుంచి మనకు తెలుసు. కాకపోతే మీరు చెప్పినట్టు అది కాన్స్పిరసీ మేడం, కాన్స్పిరసీ థియరీ. అది కూడా ఎగ్జాంపులే వ్యాక్సినేషన్కి. కానీ మన దేశంలో మనకి ఏంటంటే అంత హిస్టరీ మనం సరిగా రికార్డ్ చేయలేదు వ్యాక్సినేషన్. మీరు పల్లవరాజు గురించి అంటున్నారు, దానికంటే ముందు ఏమైందో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం అథర్వవేదంలో క్రిముల గురించి చెప్పామని అంటున్నాం. సో అక్కడ ఏదో ఒకటి చెప్పే ఉంటారు ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా.